తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అంటూ సరిగ్గా 25 ఏళ్ల క్రితం మే 31, 2001 ఆ రోజు కొంతమంది జర్నలిస్టులు అల్లనారాయణ గారి నేతృత్వంలో ఒక ఆలోచనకు చేసి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, మనం పిలుస్తేనే అందరూ కూడా కలిసేటటువంటి అవకాశం ఉంటుందని ఒక మంచి లక్ష్యంతోన ఆ రోజు పురుడు పోసుకున్న సంస్థ ఈరోజు మే 31, 2025కు 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగెడుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంస్థ రజతోత్సవ వేడుక పేరిట మళ్ళీ ఒకసారి ఒక పండుగను చేసుకోవాలి, ఒక సంబురాన్ని చేసుకోవాలి. నిజంగా ఈరోజు రాష్ట్రం సిద్ధించి ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యమయ్యే విషయంలో ఒక ఆలోచనకు రావాలనే ఒక లక్ష్యంతోన ఈరోజు మళ్ళీ ఒక పెద్ద సభను ఈరోజు జలవిహార్లోని నక్లెస్ రోడ్లో గల జలవిహార్లో మే 31వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ దిశగా ఈరోజు ఇక్కడ గోడపత్రికను గౌరవనీయులు ఆ రోజు ఉద్యమకారులు మాతో కలిసి పనిచేసినటువంటి మొదటి నుంచి మాకు అంటే అన్నంటే మేము కూడా ప్రయాణం చేసినటువంటి చరిత్ర ఉంది. అట్లాంటి సందర్భంలో సీనన్నని ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు గోడపత్రిక ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. రేపు జరగబోయేటటువంటి రజతోత్సవ వేడుకలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివస్తున్నారు. నిజంగా ఇదొక గొప్ప సందర్భం. ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఒక రాష్ట్ర ఆకాంక్ష కోసం జర్నలిస్టులు ఉద్యమించిన సందర్భం ఎక్కడ కూడా లేదు. కేవలం ఏదైనా వాళ్ళ హక్కుల కోసము, డిమాండ్ల కోసము, వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేసినారు తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఒక పోరాటం చేసినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంస్థ. 14 ఏళ్ల పోరాటం తర్వాత అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా రూపాంతరం చెంది ఈరోజు జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సందర్భంలోనే 25 వసంతాల వేడుక రేపు జరగబోతూ ఉంది హైదరాబాద్ కేంద్రంగా. జర్నలిస్ట్ మిత్రులారా అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొందాం, సంబురాలు చేసుకుందాం. రజతోత్సవ వేడుకల్లో భవిష్యత్తు గురించి కూడా తెలంగాణ నిర్మాణంలో పునర్నిర్మాణంలో ఎలా ముందుకెళ్దామనే ఒక దిశానిర్దేశాన్ని మనంగా నిర్మించుకొని ముందుకు సాగుదామని తెలంగాణ రాష్ట్రం గురించే జర్నలిస్టు మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం రావాలని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాటం చేసి రాములనే జర్నలిస్టు బస్కు అడ్డంగా పోయి జై తెలంగాణ నినాదాలతో ప్రాణాలు అర్పించి తెలంగాణ వస్తే తెలంగాణ జీవితాలు బాగుపడతామని ఆనాడు ఉద్యోగాలు తీసేసినా భయపడకుండా ఉద్యమానికి అండదండలుగా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి జర్నలిస్ట్ ఫోరంగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి అందరి ఉద్యమకారులను కలుపుకొని మహోద్యమాన్ని సృష్టించినటువంటి జర్నలిస్టులు ఈరోజు ఆ జర్నలిస్ట్ ఫోరం యొక్క రజతోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా వారి యొక్క పాత్ర ఆనాడు అమోఘమైంది, భవిష్యత్తులో కూడా చాలా అవసరం. పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా నిలదీసి రాష్ట్రాన్ని ఆనాడు ఎట్లయితే ఉద్యమంలో పాత్ర పోషించిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధిలో కూడా మీ పాలు పంచుకోవాలని చెప్పని జర్నలిస్టులందరూ భావి తరాలకు ఆదర్శంగా నిలిచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.